హలో గైస్, నా పేరు చింటూ. నేను దుబాయ్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. రేపు ఇంటికి పోతున్నా. నేను లేకుంటే మా కంపెనీలో పనే నడది. మళ్ళా నెలలు రిటర్న్ వచ్చేయాలా. రాత్రి కంపెనీలు ముల్లె ముఠ తీసి రోడ్డు మీద పడేస్తే తెల్లని దాకా ఉడకపోతలే గుద్ద వలిగింది. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. అది వేరే ముచ్చటను కోరి ఏమ్రా దుబాయ్కి ఏం చేస్తున్నావాట? చెప్తే నీ ముళ్ళేమన్నా అరిగిపోతున్నావారా? అరే అది చల్ గంతేరా. ఇంటికాడ ఉన్న రోజులు గుద్దంటించుకొని తిరిగినావు. పోయినాక ఒక్కనాడా ఫోన్ చేసినవారా పాస్ వాళ్ళ దాసిగా? ఇడ ఏసీలో వండబెట్టి జీతం కట్టిస్తున్నారా? రోజు లంచ లెక్క నీకు ఫోన్ చేసి మాట్లాడు. నీకు రంబాలల్లా మీదకెంచి ఎండ దెంగితే కిందికెంచి నీళ్లు కారుతున్నాయి. ఏం తెలుసురా నీకు? సరే సరే గానీ వచ్చేటప్పుడు పట్టుకరా గవ్వంటేవి. గవ్వేరా మందుబాటిల్లు. దెంగి తాగేటప్పుడు సిగ్గులేంది? అడగా నీకేం దెంగింది? గవ్వి 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 అంటావు. తీసుకొస్తా గానీ ఇంకేమైనా కావాలనా? అరే మీ కంపెనీలో వీసా ఉంటాయి రా, నేను కూడా వస్తా. అరే మందిని చూసి మంగళవారితే పట్టుడు కాదు. ఈడ నువ్వు అనుకున్నంత సుఖమేం ఉండదు. ఎర్రడెండల ఎడార్ల పని చేస్తే పట్ట పగలే సుక్కలు కనిపిస్తాయి. గొర్రెల కాడనో ఒంటెల కాడనో పడేసిరా, అంతే సంగతి. అనేది ఈడ గుద్ద నల్లకేసి రాత్రి పాలు కట్టబడితే ఆ వచ్చే పైసలు కూడా పుట్టకి బట్టకి అవుతున్నాయి. ఈయన్నే ఎందుకు రాన్ని బుడ్డ నాటకాలు తెంగుతావు? నెలకు ₹1,00,000 పంపిస్తున్నావు వాటి ఇంటికి. ఇక మా నూరుల సంగతి తెలిసే కదా, పామంటే పడగంటారు. గవ్వని పోని అని ఎట్లత్తున్నావు? మళ్ళీ కారు మాట్లాడుకొని రావాలి ఎయిర్పోర్ట్ కి. ఎందుకు రా కారు? అదొక ఖర్చు. బస్ కత్తా. అరే నువ్వు ఇంకా మారలేవారా చిన్న? పిల్లికి కూడా బిచ్చం వేయవు. ఆ డ్రాయర్లన్నా కొత్తగా కొనుక్కున్నావా? పైసలు ఖర్చు అయితే అవే పొక్కలు పడే డ్రాయర్లు వేసుకొని తిరుగుతున్నావా? అందుకనే చక్క డ్రాయర్లు వేసుడే బంద్ చేసిన. సరే అని నీకేం కావాలా గజ్జపురి? ముందుగా వాట్సాప్ లో లిస్ట్ పంపించిన. ఎవర్రా? 4 షాంపూ డబ్బాలు, 4 సబ్బు డబ్బాలు, 2-3 వాచ్లు, బూట్లు, ఎంటికెళ్ళి తీసుకొని టిమ్మర్, బాదం పలుకులు, చాక్లెట్లు. అరే ఐఫోన్ లగసాకు ఉంటాయి అంటగా రాడా? రాంగ్ ఒక 4 పట్టుకరా. ఇక కొత్తగా 16 Pro Max వచ్చింది అట, తీసుకురా రాంగా. ఇక వచ్చినాక అంగుంటాయి. ఇద్దరు కలిసి నా అద్దు మళ్ళా గద్ది లేక గంజి తాగితే లంజచ్చి లస్ అడిగినట్లు పెద్ద సూపర్ మార్కెట్ లిస్ట్ పంపించినవేంద్రా? ఏదో అంచనాకు పంపురా అని అడిగితే. సరే అని ఇక మంది అయితే మర్చిపోకరా చిన్న. సరే సరే బస్ నిజామాబాద్ దగ్గర దాకా వచ్చినాక ఫోన్ చేస్తా. బస్ స్టాండ్ దగ్గర రే ఉంటా. మళ్ళా దున్నపోతున్నట్లు ఉన్నావుగా మంచిగా. ఇక పిలిపినోళ్ళ గాలి మంచిగానే పట్టినట్టు అయింది. ఇడికి ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మందే బ్యాగులు ఉన్నదిరా. అంటాగో పంటలేవేంద్రా? రానే వచ్చినా కదా, పోయినా కదా అవుదాం. చెల్ దెంగ గివే గుద్ద నాటకాలు దెంగద్దాన్న చక్కగా నడుచుకుంటారా? మేము దెంగెత్తున్నాం. అరే అవ్వ ఏం మనుషులు ఉన్నారా? కుక్కకు సందితో మూతులు నాకినట్లు చేస్తారు. దారిలేడన్నా తాగుదాంపా. అమ్మ మంచిగున్నారానే? ఎన్ని రోజులు అవుతుందిరా చిన్న? అడ్డాలకించి బండ వలిగినట్టు వలిగిండి. ఆడు బక్క ఏంటంట. ఎంతన్నా కాకి పిల్ల కాకే ముద్ర. ఊకో ఊకో ఇక వచ్చినా కదనే. నానా మంచిగున్నావానే? గబ్బాసన దెంగుతుంది. అచ్చుడే తాగుకుంటూ వచ్చినావారా బాడుకోవు? లేక లేక కొడుకు ఇంటికి వచ్చిండు. కొంత మంచిగానే మాట్లాడమని లేదానే నీకు అచ్చుడే సుప్రభాతం చాలు చేసినావు. దేశం పైన దెంగులతో పెట్టట్లేవు. సరే సరే పోయి తనం మీనం చేయిపో. తోటలో కోదాం, కుప్పలెత్తేయాలా, పని బగ్గున్నది. అవ్వ దుబాయ్లో ఉన్న రోజులే మంచిగా ఉండే. పని ఏడకన్నా వచ్చినట్లయినట్టు. తాత అగో ఎప్పుడు వత్తివిరా? పొద్దుగాలనేనే. అంత మంచిదేనా? మళ్ళీ ఎప్పుడు పోతావు? ఎన్ని రోజులు తెచ్చుకున్నావు చుట్టి? నీ ముసలోడ అచ్చి గంట అయితే లేదు. మళ్ళీ ఓడికొచ్చానా? ఏం చేస్తావురా? ఈడ పిల్ల పిల్లలు ఆ ఫాల్తు గాలతో తాగుకుంటా తిరుగుడు తప్ప నువ్వు ఈడున్నాడు కన్నా దేశంలో ఉన్నదే పోపు. ఇంకా నయం ఆడనే లగ్గం బిగ్గం చేసుకుని పిల్లల్ని ఎత్తుకొని వస్తావు అనుకున్నా. అంత ఛాన్స్ నాకెడిచ్చినవే నువ్వు. ఏడికి పోయినా నీ ఇత్తనమే ఉన్నది. ఊర్లు రాష్ట్రాలు దేశాలు దాటి పోయింది నీ ఇత్తనం. సీత వచ్చిన పులిసి అన్నట్టుగా ముసల్దాన్ని కదిరుగుతున్నావాట. ఏంది ముచ్చట? ఓర్రా నీకు చెప్పిన బాడుకోవు. తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నట. పొద్దుగాల వచ్చిన అత్తమ్మ మంచిగున్నారా? మంచిగున్నాం కానీ ఎన్ని రోజులు తెచ్చుకున్నావు? మళ్ళా ఎప్పుడు పోతావు? గా గుట్టెంక గురువే కొడుకు వచ్చిండట తెలిసేనానే? అవట పోరాడా వాళ్ళను పోరింగ్ గుంజినట. కంపెనీ వాళ్ళే గుద్దలేదండి నూకేసిరట బయటకి. పోరాడు చిన్నం గాలనే ఊళ్ళో ఉన్న పోరగాళ్ళందరినీ గాలి చేసి పడి దొప్పుతాడు యూడిగా. ఇక ఈ చవ్వాడు ఆ లచ్చాడు ఈడు కలిసిర్రా అగ్గి మీద గుగ్గిలం వేసినట్టే గంగల కలుపుతారు ఊరిని మొత్తం.
అక్క మంచిగున్నారా అనే అగో ఎప్పుడు వచ్చినావురా చెప్పలేవు చెయ్యలేవు ఇక సడన్ అట్లా వచ్చినాయిగా మంచిగున్నారా అందరూ మంచిగున్నాం గానీ ఎప్పుడు పోతావు మళ్ళా ఇప్పుడు పోతావు ఎన్ని రోజులు తెచ్చుకున్నావు చుట్టి ఎన్ని రోజులు తెచ్చుకున్నావు మళ్ళా ఎప్పుడు పోతావు మళ్ళా ఏడుకైనా అదే మాట వచ్చి ఒక్క రోజన్నా అయితలేదే అప్పుడే పోవుడు ఖర్చనా పోతా పోకుండా ఎత్తానా ఈడ పోతా అక్క ఏమంటున్నాడు అర్థమైతలే పుట్టినరోజు వస్తున్నది దుబాయ్ నుంచి ఒక బంగారం చైన్ తీసుకొచ్చినవా లేదా అని అడుగుతున్నాడు ప్రపంచంలో మీకు వచ్చిన భాష ఓల్లాగా రాదు దండం తల్లి నీకు ఇగో పట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటా జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకున్నారంటే ఇంకా మంచి మంచి వీడియో చేసేందుకు మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ